ఎవరైనా గోవాలో ఈ టైంలో మందు ఇట్లా వేసిపోతారేమో, బీర్లు ఇట్లా వేసిపోతారేమో, కానీ నేను పాల ప్యాక్ తీసుకోపోవడానికి వచ్చిన. పాలు తీసుకోపోతున్నాయి. హలో అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ మస్తిపురం నగేష్ చారి. అయితే నైట్ ఏమైంది, పల్లెలం బీచ్ నుంచి వెళ్దామని చెప్పేసి వెళ్ళినాము. కాకపోతే ఇంకా మాకు ఎలాగో వెళ్ళే ముందు చూసుకున్నాము, దగ్గరనే ఉంది అనుకున్నాం. కానీ పల్లెలం నుంచి కలంగట్కి నాకు తెలిసి 20-25 ఉంటాయి అనుకున్నా. కాకపోతే 85 కిలోమీటర్స్ అబౌవ్ ఉండే. ఇంకా సరేలే, ఎట్లాగో ఇంత దూరం ఉంది కదా, నైట్ మెల్లగా వెళ్ళిపోదాంలే ఒక 3-4 అవర్స్లో అని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే ఆ రోడ్ అంతా కంప్లీట్ ఘాట్ రోడ్ అంట, సో స్లోగానే ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. సో అట్లయినా సరే ఒక 11:30-12కి ఇంకా డిన్నర్ చేసి వెళ్ళినాము. కానీ ఇంకా 3 వరకు కొంత దూరం వచ్చినాము, ఒక 50-60 కిలోమీటర్స్ వచ్చినాము. ఇంకా వచ్చిన తర్వాత నాకు బాగా నిద్ర వస్తుండే. ఇంకా సరేలే అని చెప్పేసి పడుకున్నాము. కారులోనే పడుకున్న తర్వాత ఇప్పుడే ఇంత మార్నింగ్ ఒక 6:30-7కి లేచి ఇంకా అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి అక్కడనే టీ తాగి దగ్గర 7:30కి అట్లా వెళ్ళినాం. మళ్ళీ వెళ్ళి ఇప్పుడు కరెక్ట్ సిటీలోకి వచ్చినాము. సిటీ అంటే కంప్లీట్ అవుట్స్కట్, ఇది బైపాస్. అంటే సిటీలో నుంచి కాకుండా బైపాస్లో వెళ్తున్నాం ఇప్పుడు కలంగట్కి. అయితే ఇంతసేపు మా అబ్బాయిది కన్వర్జేషన్ విన్నారు కదా, ఇక నేను కూడా కొంచెం అలసిపోయి స్లోగా వెళ్తుంటే మా వాడు ఏమంటున్నాడు అంటే, ఈ కార్ వద్దు, వేరే కార్ తీసుకుందాము. అబ్బా అంటున్నాడు కదా. అబ్బా అంటే ఫైర్ అన్నట్టు. ఇప్పుడు మామూలుగా స్పోర్ట్స్ కార్కి ఫైర్ వస్తుంది కదా సైలెన్సర్ నుంచి, అంటే టార్క్ ఎక్కువ ఉన్నది అట్లా, అంటే ఎక్కువ టార్క్ యూజ్ చేస్తున్నప్పుడు. సో అది యాడ్ చేద్దామని చెప్తున్నాడు కార్కి. ఇది వద్దు, దీనికి టార్క్ అంటే ఫైర్ వస్తలేదు కాబట్టి, ఫ్లేమ్ అంటే ఫ్లేమ్ అనుకోండి, ఫ్లేమ్ వస్తుంది కదా రేసింగ్ కార్లకు, సో అటువంటిది తీసుకుందాము, అదైతే ఫాస్ట్గా వెళ్తుంది అని చెప్పి అంటున్నాడు. సరేలే, మాకైతే మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు డ్రైవింగ్లో అట్లా మాట్లాడుతుంటే మంచి ఎంకరేజ్మెంట్గా, కొంచెం క్యూట్గా అనిపిస్తుంది. సో మొత్తానికైతే అట్లా నడుస్తుంది మా ట్రావెలింగ్. ఇది ఆల్టో కాదు, ఇది ఓమిని. ముందర పోయిందే, అది బ్రీజా కాదు, మళ్ళీ ఇప్పుడే మాది బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. ఇవి పక్కన ఆపుకొని మంచిగా ఉప్మా వేసుకొని మంచిగా తిన్నాము. తినేసి ఇప్పుడే స్టార్ట్ అయినాము. ఇది హైవే అంటే బైపాస్, ఇది చాలా పెద్ద ఉంది. ఫ్లైఓవరు రోడ్ అయితే సూపర్ ఉంది, కంప్లీట్ ఫ్లైఓవర్ ఇది. దగ్గర మేము చాలా దూరం నుంచి ఇది ఫ్లైఓవర్ మీదనే వస్తున్నాము. పక్కన కూడా అక్కడక్కడ బీచ్ కూడా కనిపిస్తుంది, అంటే బీచ్కు పక్క నుంచే ఉన్నట్టుంది. మళ్ళీ సిటీ కొంచెం ఇట్లా సిటీలోకి వెళ్తుంది, మళ్ళీ బీచ్ సైడ్ వస్తుంది. ఇంకోటి
ఇక్కడ ఈ బ్రిడ్జ్ చూడండి, అసలుకి సూపర్ ఉంది. ఐరన్ది. ఇది కంప్లీట్ 6 లైన్. యువతల సైడ్ 3 లైన్స్ ఉన్నాయి, అవతల సైడ్ 3 లైన్స్ ఉన్నాయి. అక్కడక్కడ మళ్ళీ 4 లైన్స్ కూడా వస్తున్నాయి. మేబీ రోడ్డు యాడ్ అవుతున్నాయి అనుకుంటా. కొంచెం మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ కూడా ఉన్నాయి అట్లనే. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపించేది బీచ్. అది బాగుంది, మంచిగా అనిపిస్తుంది అసలుకి. ఈ రోడ్లో నేను గోవాకు దగ్గర ఒక 3-4 టైమ్స్ వచ్చినా కానీ ఈ రోడ్లు ఎప్పుడు రాలేదు. ఇది ఫస్ట్ టైము, మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఈ కేబుల్ బ్రిడ్జ్ కూడా నేను ఫస్ట్ టైం వెళ్తున్నా గోవాలో. జనరల్గా సిటీలో చూసే కేబుల్ బ్రిడ్జ్ ఏమో అది సిటీలో ఉండేది నేను దగ్గర 3 టైమ్స్ చూసిన. కాకపోతే ఈ కేబుల్ బ్రిడ్జ్ చాలా పెద్దది అసలుకి, చాలా బాగుంది అసలుకి. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 లైన్ ఉంది. 1 2 3 4 ఇక్కడ 1 వే 4, అవతల సైడ్ ఇంకో వే 4. కంప్లీట్ 8 లైన్ రోడ్ ఇది. చాలా బాగా అనిపించింది అసలు. నాకు చూస్తుంటేనే సూపర్ అనిపించింది, బాగుంది అసలుకి. ఇంకోటి దగ్గర ఇప్పటివరకు మేము ఒక 15 కిలోమీటర్స్ వచ్చినట్టున్నాం ఇదే హైవేలని. కంప్లీట్ ఫ్లైఓవర్ మీదనే ఉంది ఇది హైవే అయితే. మేబీ మనకు సేమ్ హైదరాబాద్లో మెహదీపట్నం నుంచి ఆరంగబాద్ సైడ్ వెళ్ళే రోడ్ ఎట్లయితే ఉంటుందో ఆ టైప్లో అనుకుంటా. కాకపోతే ఇది ఇంకా చాలా పెద్దది. ఇది హైదరాబాద్లో ఉన్నదేమో జస్ట్ 12 కిలోమీటర్సే, కాకపోతే ఇంకా చాలా పెద్దది. ఈ కేబుల్ బ్రిడ్జ్ వరకే దగ్గర ఒక 10 అబౌవ్ కిలోమీటర్స్ వచ్చినట్టున్నాం ఫ్లైఓవర్ మీద. అంతకుముందు మళ్ళీ నార్మల్ హైవేనే ఉండే. ఇక చూడండి ఎంత వెడల్పుంది రోడ్ అసలుకి. ఎవరికెవరికి సంబంధం లేనట్టుగా మస్తు ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు. బాగుంది రోడ్ అయితే, మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి టైం సేవింగ్ కూడా. అంటే ఒకవేళ అదేమంటారు గోకర్ణ నుంచి ఇటు సైడ్ నుంచి ఈ రోడ్లో అంటే పాలనం బీచ్ నుంచి గోవా రావాలనుకుంటే ఈ రోడ్ అయితే బాగుంది, మంచిగా ఉంది. సిటీ అసలుకి టచ్ అవ్వట్లేదు. నాకు ఓన్లీ కలంగట్కి దగ్గరకు వచ్చినాక మాత్రమే సిటీ టచ్ అయింది. అంతవరకు నాకు ట్రాఫిక్ ఏం టచ్ కాలేదు. బాగుంది. ఇప్పుడు మేము సిటీలోకి వచ్చినాము. ఈ సిటీలోకి వచ్చిన తర్వాత కేబుల్ బ్రిడ్జ్ ఇది చిన్న సైజ్ కేబుల్ బ్రిడ్జ్. మామూలుగా గోవాలో కేబుల్ బ్రిడ్జ్ అనేది ఇది ఒకటే ఉందనుకున్నా. ఇంతకుముందు నేను 3 టైమ్స్ చూసింది ఇదే, కానీ ఇది 4th టైం చూడడము. కానీ దీనికంటే ముందు వచ్చే రోడ్లో అది కేబుల్ బ్రిడ్జ్ అది ఫస్ట్ టైం చూడడము. చాలా పెద్దగా ఉంది, బాగుంది. అది బ్రిడ్జ్ అయితే చాలా పెద్దగా మంచిగా అనిపించింది. అండ్ ఇంకోటి ఇంకా మేము ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ సిటీలో ఉండే కలంగట్ బీచ్కి అయితే వచ్చినాము. ఇక్కడ కొద్దిసేపు మళ్ళీ స్నానం చేసి ఇటు నుంచి ఇంకా హోటల్కి వెళ్ళాలి. హోటల్ దగ్గరే, కానీ ఇంకా ఫస్ట్ హోటల్కి వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకని చెప్పేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ స్నానం చేసుకొని ఇంకా డైరెక్ట్ హోటల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వచ్చని.
అయిపోయింది. కలంగట్ దగ్గర బీచ్లో ఒక దగ్గర గంటన్నర 2 గంటలు ఆడుకున్నాము. 10 గంటలకు వచ్చినట్టున్నాము. ఇప్పుడు 12:30 అవుతుంది. ఇప్పుడు మెల్లగా ఇంకా రూమ్కి వెళ్తున్నాం. బీచ్లో స్నానం చేసుకొని ఇంకా మెల్లగా ఇట్లా నడుచుకుంటూ వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ దగ్గర నుంచి ఇక బీచ్ ఇంకా రూమ్కి వెళ్ళిపోవాలి. మా వాడైతే మస్తు ఎంజాయ్ చేసిండు, ఫుల్ హ్యాపీ దులికిస్తున్నాడు అసలుకి. వాడు అప్పుడప్పుడు కూడా బీచ్లో ఆడుకుంటుంటే నాన్న హ్యాపీ నాన్న చాలా బాగుంది నాన్న అంటుంటే నాకైతే మంచిగా అనిపించింది. ఇక సెకండ్ టైం మా వాడు గోవాకు రావడం. ఇప్పుడు కూడా చూడండి అసలు వాడు మస్తు ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాడు అసలు. మొత్తానికైతే రూమ్కి వచ్చేసినామండి కలంగట్ బీచ్ దగ్గర. ఇది జస్ట్ వాకబుల్ డిస్టెన్సే, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. ఇది స్పైస్ ర్యాక్ అని చెప్పేసి రెస్టారెంట్, బార్ అండ్ రెస్టారెంట్ బాగుంది. మా ఫ్రెండ్ ఉంటాడు ఇక్కడ, లక్ష్మణ్ అని చెప్పేసి. అకామిడేషన్ కూడా కొంచెం తక్కువనే ఉంటుంది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే నాకు కమెంట్ చేయండి, నేను దీనికి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను కమెంట్లో. ఫుడ్ దొరుకుతుంది మీకు, బార్ కూడా ఉంటుంది. ఇంకోటి రూమ్స్ కూడా ఏసీ రూమ్స్ ఉన్నాయి, నాన్ ఏసీ ఉంది, బాగుంటుంది, మంచిగా ఉంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. నేను సెకండ్ టైం స్టే చేస్తున్నా ఇక్కడ గోవాకి వచ్చినప్పుడు. ఇంతకుముందు 2021లో వచ్చినా, ఇప్పుడు 2024లో వస్తున్నా. యాక్చువల్గా ఇప్పుడు టైము దగ్గర 7:30 దాటింది. ఏంటంటే ఎవరైనా గోవాలో ఈ టైంలో మందుకి తీసుకుపోతారేమో, బీర్లు తీసుకుపోతారేమో, కానీ నేను పాల ప్యాక్ తీసుకోపోవడానికి వచ్చిన. పాలు తీసుకోపోతున్నా ఇప్పుడు మా రూమ్. ఇది కామెడీ టీ చేసుకోవడానికి. అంటే బాగా తిరిగి కలిసిపోయినాం మేము కూడా. సో ఎంత ఏమన్నా కూడా టీ తాగుతానే అదొక లెక్క. సో లైట్గా టీ తాగి మళ్ళీ ఇక్కడికి వెళ్ళే ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఇప్పుడు మేము బాగా బీచ్కి వచ్చినాము. డైరెక్ట్ రూమ్ నుంచి కలంగట్ బీచ్కి వెళ్ళకుండా రోడ్ నుంచి బాగా బీచ్కి వచ్చినాము. బాగా బీచ్ చూసుకొని ఇంకా వెళ్దామని చెప్పేసి. క్రౌడ్ అయితే పెద్దగా ఏం లేదు, నార్మల్గానే ఉంది, అంత డ్రై ఉంది. పబ్లిక్ కూడా అసలు ఏం అంత లేరు. గోవా అనగానే ఫుల్ రష్ ఉంటారు అనుకున్నా. ఈరోజు వచ్చేసి October 1. పబ్లిక్ అయితే తక్కువనే ఉన్నారు. మేబీ November, December ఆ టైంలో ఫుల్ రష్ ఉంటారు. ఇప్పుడు టైము 9:30 అవుతుంది, 9:30, 10 అవుతుంది. ఇప్పుడు వెళ్ళిపోతాం ఇంకా రూమ్కి. వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాం ఇంకా. ఎందుకంటే రేపటి నుంచి ఇంకా గోవాలో బీచ్ కాకుండా వేరే ఇంకా లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేసేది ఉంటుంది. సో ఇంకా రేపటి నుంచి నేను Day 3, Day 4 అంతా ఒకటే వీడియోని యాడ్ చేస్తాను. సో మీరైతే ఈ వీడియోని లైక్ చేయండి, నెక్స్ట్ వీడియోస్ కూడా ఫాలో చేయండి, ఆ వీడియోస్ కూడా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇదండి, నేను మీ మత్స్యపురం నాగేశ్చారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చేసి పెట్టు.